అందరికీ నమస్కారం. అద్భుతం అండి. ఎటువంటి అద్భుతం అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక నార్మల్ థింగే అద్భుతం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా దానిని నిర్మించేశారు. రేపు జూన్ 26న ప్రారంభం కాబోతుంది. ఇందాక జిఎంఆర్ వాళ్ళు చెప్పేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే నిర్మించారు. పీవీపీ పద్ధతే అది అంతా కూడా ఓకేనా. జగన్ చెప్తాడు పీవీపీ అంటే ఘోరం అని. వాళ్ళు అయ్యి చెప్పినా చంద్రబాబు చెప్పిన ఎవరు చెప్పినా పీవీ పద్ధతి వల్ల జరిగేది మంచిది. ఓకే, పాయింట్ కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండం, సూపర్. ఈరోజు ఇండియాలో టాప్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్. ఇప్పుడు అక్కడ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఎంపీ అండ్ మంత్రి రామ్మోహన్ నాయుడు అండ్ విజయనగరం ఎంపీ ఆ విధంగా అప్పలనాయుడు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు మరికొంతమంది సక్సెస్ఫుల్గా ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. కమర్షియల్ ఫ్లైట్ అంటే ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చింది, దిగింది, కూల్. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు. అంటే 90% కంప్లీట్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్నవి ఏవైతే త్వర కంప్లీట్ చేసుకున్నట్టయితే హ్యాపీగా భోగాపురం ఎయిర్పోర్ట్కి అందరికి అందుబాటులో ఉండదు. సో మొత్తానికి ఏపీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసింది అయ్యా. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన నాయుడు గారు బాగుంటుంది. నాకైతే మరలా చెప్తున్నా, రికార్డు టైంలో జగన్మోహన్ రెడ్డి పదే ఆ ఎయిర్పోర్ట్ వద్దు అన్నాడు. తన అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పక్కన పెట్టి మన 2024 కూడా 23లో మరలా శంకుస్థాపన చేసి ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చాక అసలు యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసేస్తే, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే వద్దు అన్నాడో అది తప్పు అన్నాడు. ఈరోజు అదే ఎయిర్పోర్ట్ మా వాళ్ళ కంప్లీట్ అయింది, క్రెడిట్ మొత్తం మాది అంటున్నారు. వీళ్ళకి ఒక బతుకు, వీళ్ళకి ఒక ఫ్యాన్స్, కర్మరాబాబు. ఒక మంచి పని చెప్తూ కూడా ఇది చెప్పకుండా ఉండలేకపోతే వీళ్ళ గురించి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి అభిమానులు ఉన్నారు కాబట్టి. ఎనీవే, నాయుడు అంటే అభివృద్ధి, నాయుడు అంటే కంటిన్యూటీ, నాయుడు అన్నప్పుడు భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు అడుగు వేస్తాడనేది మరొకసారి ప్రూవ్ అయిపోయింది. ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ బతుకులు జడా బతుకులా. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు 4 అడుగుల దూరంలో ఉంది. 1283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది 2000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఆడ ఉన్నది 350 ఎకరాలు.